నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధిని పక్కన పెట్టేశారన్న విమర్శలు ఎదురయ్యాయి. అయినా అప్పటి సీఎం వైఎస్ జగన్ అవేవీ పట్టించుకోకుండా తనదైన శైలిలో పాలన చేసుకుంటూ వెళ్ళిపోయారు. చివరికి జనం అభివృద్ధి కోసమే అన్నట్లుగా కూటమి పార్టీలకు ఓటేసి భారీ మెజారిటీతో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించారు. ఇక ఇప్పుడు పాలనలోనూ కూటమి సర్కార్ అదే విషయంలో వైసీపీ సర్కార్ రికార్డులను బద్దలు కొడుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో కీలకమైన పంచాయతీరాజ్ శాఖ నడిపిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో వైసీపీ ప్రభుత్వం సాధించిన రికార్డులను తుడిచిపెట్టే పనిలో బిజీగా కనిపిస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఏ రికార్డులు సాధించామని ఘనంగా చెప్పుకుందో వాటిని తుడిచిపెడుతూ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో గతంలో 3 కీలక అంశాల్లో అప్పటి జగన్ సర్కార్ సాధించిన ఘనతలను పక్కకు వెళ్ళిపోయాయి. అలానే పవన్ కళ్యాణ్ దూకుడు కూడా ఇందులో కనిపిస్తోంది. వీటిలో రాష్ట్రంలో సీసీ రోడ్ల నిర్మాణం, మినీ గోకులాల ఏర్పాట్లు, అరుదైన గిరిజన తెగలకు ఆవాసాల ఏర్పాట్లు వంటి అంశాలు కూడా ఉన్నాయి. ఇక వీటిలో సీసీ రోడ్ల నిర్మాణాన్ని చూసుకున్నట్లయితే గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో 1800 కిలోమీటర్ల మేర జరిగింది. 6 నెలల కూటమి పాలనలో పవన్ శాఖ పంచాయతీరాజ్ ఏకంగా 3750 కిలోమీటర్ల రోడ్లను నిర్మించింది. అలానే మినీ గోకులాల విషయానికి వస్తే గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కేవలం 268 మాత్రమే నిర్మించగా 6 నెలల కూటమి పాలనలో ఏకంగా 22,500 నిర్మించినట్లు తెలుస్తోంది. అలానే గిరిజన ప్రజల ఇళ్ల నిర్మాణానికి వైసీపీ హయాంలో 91 కోట్లు ఖర్చు పెడితే ఎన్డీఏ హయాంలో ఏకంగా 750 కోట్లు ఇచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ శాఖ గత జగన్ సర్కార్ లెక్కలని ఎంత వేగంగా అధిగమిస్తుందో తెలుస్తోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.